ఏజెన్సీలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని, అప్పటి వరకు ఏజెన్సీలో డిఎస్సి రిక్రూట్మెంట్ వాయిదా వేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో 3 ఆప్షన్స్ పరిశీలనకు వచ్చినట్లు వస్తున్న వార్తలను ఉద్దేశించి రవి మాట్లాడుతూ, కేవలం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించడం తప్ప మరో ఆప్షన్ లేదని స్పష్టం చేశారు. మిగతా ఇతర ఏ ఆప్షన్ తీసుకున్నా అది గిరిజన నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లవుతుందని అన్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 15తో ముగియనున్నందున ఈ సమస్యను అత్యవసరంగా భావించి చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలో అప్పటిదాకా డిఎస్సి వాయిదా వేసి తదుపరి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై ఏజెన్సీలో ఆందోళనలతో పాటు బంద్ కూడా నిర్వహించామని, ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు తగు విధంగా న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ నాటికి చివరి తేదీగా జనరల్ డిఎస్సికి దరఖాస్తులు చేసుకునే తేదీగా నిర్ణయించారు. అయితే దీంట్లోనే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలి, ఇది ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో బందులు నిర్వహించారు, ఆందోళనలు నిర్వహించారు. వాళ్ళతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. కానీ 15వ తేదీకేమో చివరి తేదీ వస్తుంది. ఇంతవరకు స్పెషల్ డిఎస్సి మీద ఎంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. హామీ అయితే ఇచ్చారు. ఇంతకుముందు ఎన్నికల ముందు అరకు సభలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ స్పెషల్ డిఎస్సి కోసం ఏ ఆప్షన్స్ ఉన్నాయని చర్చిస్తున్నారనేది తెలిసింది. మరి ఇది హామీ ఇచ్చే ముందు ఈ ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి చెప్పే అనుభవం పుష్కలంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేసే పద్ధతుల్లో ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా ఉన్న ఒకే ఒక్క ఆప్షను స్పెషల్ డిఎస్సి ప్రకటించడం, గిరిజనులకు 100% ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి ఒకటే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్కి తగ్గట్టుగానే ప్రభుత్వం దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సిని కొద్ది కాలం పాటు వాయిదా వేసైనా సరే స్పెషల్ డిఎస్సిని ప్రకటించి తద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలిమిల్లి, కుకునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.